విషయం తాగి పోతే ఏ టెన్షన్ ఉండదు. సుధాకర్ సుధాకర్ ఏంట్రా నువ్వు చేసే పిచ్చి పనే? ఇట్లాంటి పనులు చేస్తావు అనుకోవాలి అసలు నేను. కాక లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది కాక. దోసుగాలు నమ్మిన, డబ్బులు ఇచ్చిన, ఏం చేయాలని అర్థం కాలేదు కాక. అందుకే సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయినా కాక నేను. చచ్చిపోవడం ఇది ఒక్కటే మార్గమేరా? తిరికోళ్ళు చేసే పనిరా ఇది. దోస్తులు నమ్మినావు, మోసపోయినావు, అంత మాత్రం చచ్చిపోతావా? అది కాదురా జీవితం అంటే. నువ్వు కష్టపడు, సంపాదించు. నిన్ను ఎవరైతే ఎగతాళి చేశారో వాళ్ళ ముందే నువ్వు మళ్ళా నువ్వు లాస్ట్ టైం ఎలా బతకవో అట్లా బతకాలి. అదిరా జీవితం అంటే. అట్లా బతికి చూపించరా నువ్వు. ఏం చేయవద్దు. నేను ఇస్తారా నీకు కావాల్సినంత డబ్బు నేను ఇస్తా. నువ్వు మళ్ళీ కష్టపడి మళ్ళీ నీ దగ్గర ఉన్నప్పుడు నాకు తిరిగి ఇచ్చేసేసి. సరే కాక. ఓకే ఓకేనా? ఇట్లాంటి పిచ్చి పనులన్నీ మానుకో. నువ్వు చెప్పినాక నాకు అర్థమైంది కాక. ఈ రోజు నుంచి కూలో నాలో చేసి నేను డబ్బు సంపాదించుకుంటా. డబ్బు సంపాదించుకొని ఎట్లా బతికినో ఫస్ట్ అట్లాగే బతుకుతా. కాకపోతే ఇది ఒక్కసారి ఆదుకుంటే నీ అప్పు నేను తెరిపిస్తా. కూలో నాలో రాత్రి పోవాలి కష్టపడి నీ అప్పు నేను తెరిపిస్తా. ఓకే డన్. సరే కాక నేను వెళ్ళొస్తా. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి. సరే కాక. ఓకేనా? తప్పకుండా చేస్తా. బాయ్. ఇవన్నీ కాదు ఇక తాగుడు ఇవన్నీ మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. అంతేగాని రేపటి నుంచి కూలీనాలు చేయాలి, గట్టిగా పని చేసుకోవాలి, ఉన్న అప్పు మొత్తం నేర్చుకోవాలి, మంచిగా బతకాలి. అంతే. డబ్బు ఎవరికి ఇవ్వద్దు అని నేను ఇలా నేర్చుకున్నాను. డబ్బులు ఇచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందో అనుభవిస్తున్నా. కాబట్టి ఇప్పటి నుంచి నేను అలా చెయ్యను, కష్టపడతా, సంపాదించుకుంటా. నేను మళ్ళీ ఎట్లా బతికిను మళ్ళీ అట్లాగే ఉంటాను నేను. రైట్. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. చలిచి అన్న మేస్త్రి మీరే అన్న? మేమే. పని ఉందా అన్న? పని ఉంది. ఏం పని చేస్తాను? మీరు ఏం పని చెప్పినా పని చేస్తానా? అదే పైన మానగలుపు. సరే అన్న. ఆదర్శం పని కాదా నీ దైవం, ఆయువే నీ ధనం, ఆశయం సాధనం, చేయరా సాహసం, ఈ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. చిలిపి బాలుడనుకుంటే చిటికనేలు అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం. సీతగాని లేకుంటే చేత కాదు అనుకుంటే విల్లు విరవలేడుగా శ్రీరాముడు సైతం. మనసుంటే కనపడదా ఏదో మార్గం, కసి ఉంటే జతపడదా నీతో ధైర్యం. ఓరిమే నీ బలం, లోకమే నీ వశం, చేయరా సాహసం, నీ జయం నిశ్చయం. చిలిపి బాలుడనుకుంటే చిటికనేలు అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం. సీతగాని లేకుంటే చేత కాదు అనుకుంటే విల్లు విరవలేడుగా శ్రీరాముడు సైతం. మనసుంటే కనపడదా ఏదో మార్గం, కసి ఉంటే జతపడదా నీతో ధైర్యం. ఓరిమే నీ బలం,
నీది అనుకుంటే భయపడక వెలిగించే నెత్తురుతో దీపం. ఏ చీకటి ఆపునురా రేపటి ఉదయం, ఏ ఓటమి ఆపునురా రాగల విజయం. కాలమే నీ పథం, కోరికే నీ రథం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. అన్నా పని అయిపోయిందన్నా. అయిపోయిందా? అయిపోయిందన్నా. మళ్ళీ రేపు వస్తావా? వస్తానా. ఎంత స్కూల్ ఎంత? మీకే తెలియాలన్నా. ఎంతసేపు బయట? తెలియదన్నా నాకు. ఇచ్చిన కానీ రేపు రా మళ్ళా మర్చిపోకుండా. సరేనా సరేనా. ఏమంటావు నువ్వు? ఇక అయితున్నారా ఉద్యోగులు పని చేస్తే ఎందులో ఇచ్చిండు. పైసల కోసం ఇంత బాధపడుతున్నా. ఉన్నప్పుడు నేను కాపాడుకుంటే ఈ బాధ నాకు రాకపోతుండే కదా. ఎవరెవరికో పైసలు ఇచ్చి ఇప్పుడు నేను బాధపడాల్సి వస్తుంది. అమ్మాయ అప్పుడు మొత్తం తిరిగిపోయినాయి. ఒక మురళిగానికి ఇచ్చేస్తే అయిపోతుంది. మనకు ఫోన్ చేద్దాం. హలో కాకా. కాకా నమస్తే. నమస్తే కాకా. ఏడన్నావు? ఇంటికాడ ఉన్నా కాకా. నా ఇంటికి రా కాకా, డబ్బులు తీసుకోవద్దు. ఏం కాకా అప్పుడే సంపాదించినావా ఏంది? అది కాక మగాడి మాట మాట్లాడినావు. అది వస్తున్నా కాకా. రండి తొందర. నమస్తే కాకా. నమస్తే నమస్తే. కూర్చోను. చెప్పు. ఏం లేదన్నా, అదే డబ్బులు ఇచ్చినావు కదా మొన్న, తీసుకో. డబ్బులు తెచ్చిన నీకోసం తీసిపెట్టినా. థ్యాంక్ యూ అన్న. మొన్న నువ్వు ఇచ్చినందుకే నేను బయటపడ్డా. కొంత ధైర్యం చెప్పినందుకే జర బయటపడ్డా నేను. ఓకే ఓకే, ఏం కాదులే. ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయమని చెప్పినా కదా. ఏం కాదు. ఎంత సంపాదించినావు ఏంది కాక? మంచిగా సంపాదించాను. అప్పుడు మొత్తం కట్టేసిన. అన్ని ఒక్క బ్యాలెన్స్ ఇంకా ఉన్నాయి. ఏం నాకేం టెన్షన్ లేదు. ఇంకా బ్యాంక్ అకౌంట్ లో ఉన్నాయి. నాకేం బాధ లేదు. నువ్వు 60 ఇచ్చినావు కదా, చాలా సంతోషం. నువ్వు ఇచ్చినందుకు నేను బతుకున్నా. లేకపోతే నువ్వు నువ్వు రాకపోయింటే. ఓకే ఓకే ఓకే, అంత మాటలు ఎందుకులే గానీ, స్నేహం అంటే ఇదే సుధాకర్, అట్లా ఉండాలి. నేను డబ్బులు ఇచ్చి నేను డబ్బులు ఇచ్చిన, నా అవసరానికి ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు. ఒక్క నిమిషం, వాడే డబ్బుల కోసం ఫోన్. హలో అన్న నమస్తే అన్న. నమస్తే అన్న 5,000 అవసరం ఉన్నాయి, ఇస్తారా? నా దగ్గర డబ్బులు లేవు తమ్మి. నేను డబ్బులు మందికి ఇచ్చే నేను తాగమైనా అది నాకు తెలుసు. ఇక నుంచి నేను డబ్బులు ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. ఉన్నా ఇయ్యను. ఓకేనా? నాకు ఇంకోసారి ఫోన్ చేయకండి. నా దగ్గర పైసలు లేవు. ఓకేనా? ఎవరు కాక ఫోన్? అదే కాక డబ్బుల గురించి. డబ్బులు కావాలి. ఇప్పుడు డబ్బులు వచ్చినాయి కదా, ఇందుకు డబ్బులు లేవు కాబట్టి ఎవరైనా దేకలే. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఫోన్ చేస్తారు పైసల గురించి అని. పైసలు లేవని చెప్పేసిన. ఇక అంతే. మంచి పని చేసావు కాక. ఉన్నప్పుడే లేనప్పుడు అడిగినా అయ్యలే వాళ్ళు. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఫోన్ చేస్తారు. అప్పుడు పిచ్చోళ్ళు దాకా చూసారు నన్ను. ఇప్పుడు మళ్ళీ నన్ను పైసలు అడుగుతారు. బయట వాళ్ళు ఎవరో మనోళ్ళు ఎవరో తెలిసిపోద్ది. ఈ రోజు తెలుసుకున్నా కాక నీ వల్ల. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటికైనా తెలుసుకున్నావు. మీరు కూడా తెలుసుకోండి. నాలా ఎవరు మోసపోవద్దు. ఎందుకంటే డబ్బు ఊరికే రాదు, కష్టపడితే వస్తుంది. డబ్బు వృధా చేస్తే రేపైనా మనకు డబ్బు దొరకనప్పుడు మనం డబ్బు ఉంటేనే మనకు వాల్యూ. ఎవరు మనోళ్ళు, చుట్టాలు, బంధువులు ఎవరు మనకు వాల్యూ. డబ్బు ఉంటే అందరూ మన దగ్గరకు వస్తారు. కాబట్టి డబ్బును చాలా జాగ్రత్తగా కాపాడుకొని, చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకొని, జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటే చాలా మంచిది. చాలా హ్యాపీగా ఉంటాం మనం, మన ఫ్యామిలీ మొత్తం.